హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుండా దీపు ఛానల్. ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వన్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి. రా లాగా కట్ చేసుకోవాలి, మరి అంత చిన్న చాప్ చేసుకోవద్దు బికాస్ పేస్ట్ చేస్తాం కాబట్టి. అలానే 2 టమాటోస్ తీసుకోవాలి అండ్ టమాటోస్ కూడా రా లానే కట్ చేసుకోవాలి, చిన్న మరి అంత చిన్నగా కాకుండా నార్మల్ సైజులో కట్ చేసుకోవాలి. అండ్ 1 చిల్లీ తీసుకోవాలి, ముండి వంచాలి. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసెస్ చేసుకున్నాను. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో పీసెస్ చేసుకోవాలి. చేసుకున్నాక కడాయి పెట్టుకొని 1 స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేసుకున్నాక 1/2 స్పూన్ కారం అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ పసుపు అండ్ 1/2 స్పూన్ మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై వద్దండి, షాలో ఫ్రై చేసుకోండి బికాజ్ డీప్ ఫ్రై చేసుకుంటే గట్టిగా అవుతాయి. ఫ్రై అయిన పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, మిర్చి దాంట్లో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకున్నాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే కొంచెం కాజు కూడా తీసుకోవాలి. యాక్చువల్లీ కాజు కూడా కొంచెం ఫ్రై చేసి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వీటిని గ్రైండ్ చేయాలి, మిక్సీలో వేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ అదే కడాయిలో 1 స్పూన్ గీ అండ్ 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అండ్ బగారా ఆకు అండ్ 3-4 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఫ్రై అయినాక ఫస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి ఫామ్ అయ్యేంతసేపు ఒక 2-3 మినిట్స్ కుక్ అవ్వాలి. దాంట్లోనే కొంచెం వేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లోనే 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు అండ్ 3 స్పూన్స్ మసాలా వేసుకొని మంచిగా అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అండ్ సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. అన్నీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయినాక కొంచెం వాటర్ యాడ్ చేయాలి. యాక్చువల్లీ ఈ ఫస్ట్ వేసుకున్నప్పుడే కర్డ్ వేసుకోవాలి, నేను మర్చిపోయి ఇక్కడ వేసాను. 2 స్పూన్స్ కర్డ్, థిక్ కర్డ్ తీసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి, అట్లా లంప్స్ లేకుండా మంచిగా నీట్గా మిక్స్ చేసుకున్నాక ఇలా బాగా బాయిల్ అయినాక ఈ స్టేజ్లో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 4-5 మినిట్స్ బాగా కుక్ అయ్యేలాగా ఉంచుకోవాలి. కొంచెం థిక్ ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవ్వాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కస్తూరి మేతి. అలా క్రష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా. పన్నీర్ కర్రీలోకి ఇంపార్టెంట్ థింగ్ కస్తూరి మేతితోనే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలా వాటర్ అవంతా కొంచెం దగ్గరికి థిక్ కన్సిస్టెన్సీ అయినాక లాస్ట్కి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి పన్నీర్ కర్రీ రెడీ. వావ్, చాలా బాగుంది. చపాతీలోకి అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.